శంకరగుప్తం డ్రైన్ పూడికతీత గట్ల నిర్మాణం ఈ కార్యక్రమాన్ని రోజు డ్రైన్లో ఈ డ్రెడ్జర్ల సహాయంతో పనులు ప్రారంభించుకోవటం జరిగింది. గత సంవత్సర కాలంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం శంకరగుప్తం డ్రైను విధ్వంసం, అలాగే ఓళ్ళ మీద పట్టడం, కొబ్బరి చెట్లు నాశనం చేయటం, పంటలను నాశనం చేయటం. సుమారుగా సకినేటిపల్లి మండలంలో చూసినట్టయితే ఒక 200-300 ఎకరాలు తప్ప మిగిలిన 6,000 ఎకరాలు కూడా చేతికి అందని పరిస్థితి, పంట వేసుకొని పరిస్థితి ఉంది. అలాగే ఆరోగ్య పరిస్థితి కూడా ప్రజలు అంతంత మాత్రంగా డయాలిసిస్ పేషెంట్స్ పెరుగుదల మనకు కనిపిస్తూ ఉంది. 100 మంది పేషెంట్లు రాజోలు సిహెచ్సిలో రిజిస్టర్ అవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నిటిని కూడా అరికట్టడానికి ప్రభుత్వం మనకి ఈరోజు ముందుకు వచ్చింది. కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు 20,77,00,000 మనకు మంజూరు చేయటం, అలాగే ఇక్కడ కాంట్రాక్టర్ వేళ పనులు ప్రారంభించుకోవటం కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు గత 2 నెలల క్రితం హుటాహుటిన ఇక్కడికి కేశనపల్లికి రావడం, ఈ ప్రాంతాలన్నీ కూడా పర్యటించడం, రైతులతో మాట్లాడటం, అన్ని విషయాలను కూడా పూర్తిగా కూలంకషంగా అర్థం చేసుకోవటం, అధికారులకి ఆయన ఇచ్చిన ఈ ఆర్డర్స్ ఈ రోజున చూసినట్టయితే ఆయన వెంటనే మంజూరు చేయించడం, అలాగే వర్చువల్గా ఆయన శంకుస్థాపన చేయటం, మనం ఈ రోజున పనులు ప్రారంభించుకోవటానికి ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టెప్స్. ఇక్కడ ముంపు అనేది ఈ నియోజకవర్గంలో, రాజోలు నియోజకవర్గంలో ఉన్న అతి ప్రధాన సమస్య. దీన్ని నిర్మూలించడమే ముఖ్యమైన కార్యక్రమం. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా శ్రద్ధ తీసుకుంటుంది. ఇది ముఖ్యంగా ఈ శంకరగుప్తం డ్రైన్ దాని పూడికతీత గట్లు వేయటం, అలాగే ఈ రెగ్యులేటర్ కమ్ రోడ్డు కట్టాలనే ఒక ఆలోచన, ఇవన్నీ కూడా మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అలాగే గత 2 రోజుల క్రితమే మనం మాట్లాడుకున్నాం పంటకాలం గురించి ఎందుకంటే మా ఈ రాజోలు నియోజకవర్గంలో 60 గ్రామ పంచాయతీలు కూడా భూగర్భ జలాలు పూర్తిగా ఉప్పుమయమైపోవటం, ఉప్పు సాంద్రత కూడా పెరిగిపోవటం. మిగిలిన ప్రాంతాలతో కంపేర్ చేసినట్టయితే ఉప్పు సాంద్రత ఇక్కడ ఎక్కువ ఉందని చెప్పి కూడా శాస్త్రీయంగా కూడా చెప్పడం జరిగింది. ఇది టెక్నికల్ ఏజెన్సీస్ కూడా చెప్పాయి. ఇటీవల కాలంలో లైడార్ సర్వే కూడా చేశారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని దీని సొల్యూషన్స్ అన్ని వర్కౌట్ చేస్తూ ఉన్నాం మనం. తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో అతి ప్రధాన సమస్య ఈ ముంపు, డ్రైనేజ్ ముంపుని అరికట్టడానికి మనం అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్నాం. అటు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కానీ, లేకపోతే చప్పనీరు తీసుకురావడానికి కెనాల్ వాటర్ ఈ ఏరియాకి తీసుకురావడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇది గత 60 సంవత్సరాల క్రితం ఒక ప్రయత్నం, ఆ ప్రయత్నం ముందుకు పోలేదు. అలాంటి వాటిని కూడా సహకారం చేసుకోవాలని ప్రభుత్వాన్ని అర్థించి తప్పనిసరిగా అతి కొద్ది దూరంలో గోదావరి నదులకు దగ్గరలో ఉన్న ఏరియాలో మంచినీళ్ళు, సాగునీరు లేకపోవటం అనేది ఇది ఒక తప్పనిసరిగా లోటు అనేది చెప్పాలి. వాటిని భర్తీ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఈ అన్ని విషయాలు ముందుకు తీసుకెళ్ళి మంచినీటిని కూడా ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ప్రతి ఇంటికి అందజేయాలనే ఒక లక్ష్యాన్ని కూడా నెరవేర్చుకోవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మార్చి 2027 నాటికి ప్రతి ఇంటికి కూడా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి అన్ని రకాలైన చర్యలు తీసుకుంటున్నాం. ప్రణాళికాబద్ధంగా కూడా పనిచేస్తూ ఉన్నాం. రేపు డిస్ట్రిబ్యూటర్ లైన్ ఏదైతే 500 కిలోమీటర్ల పొడవైన లైన్ ఉందో మన ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దగ్గరలో దీన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. ఇప్పటికే 60 కిలోమీటర్ల ట్రంక్ లైను, లేకపోతే గ్రావిటీ మెయిన్ ఇంకొక 60 కిలోమీటర్లు, ఇలాగా 6 నుంచి 650 కిలోమీటర్ల పొడవైన లైన్, పైప్ లైన్లు నిర్మించుకోవటం, పైప్ లైన్లు అలాగే కుళాయిలు కొత్తవి బిగించుకోవటం, తద్వారా మళ్ళా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు కొత్తవి కడుతున్నాం. అలాగే ఓహెచ్ఆర్స్ ఒక 50 కొత్తవి కడుతున్నాం. ఇట్లాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ముంపుని కంట్రోల్ చేయటం,
తర్వాత కరెంటు విషయంలో కూడా పూర్తి శ్రద్ధ తీసుకొని సబ్ స్టేషన్లు కానీ అలాగే ఈ ట్రాన్స్ఫార్మర్లు కానీ ఇవన్నీ కూడా నిర్మించుకొని ఎక్కడ కూడా లో వోల్టేజ్ సమస్యలు లేకుండా ఒక సంవత్సర కాలంలో పూర్తిగా ప్రక్షాళన చేయడానికి నడుం కట్టడం జరిగింది. తప్పనిసరిగా ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకి చేరువుకు తీసుకెళ్తామని, ముఖ్యంగా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ మరి ముఖ్యంగా మోదీ గారి వారి యొక్క అడుగుజాడలో కానీ ఈరోజు ప్రభుత్వం నడిచి ప్రజల యొక్క ఆశయాల్ని లేకపోతే ప్రజల యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే దిశగా ప్రయాణం చేస్తున్నందుకు వారు మాకు ఇస్తున్న సహాయ సహకారాలకి ప్రభుత్వానికి మరొకసారి వీరి ముగ్గురికి కూడా నా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.